నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, కనుమ రోజు మనం కనుమ రోజు ప్రతి ఇంట చూస్తూ ఉంటాం. పాడి తీసుకొచ్చి ఆ పాడినంతటిని పూజలు చేయటం, వాటికి ఒక అలంకరణ చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలానే కనుమ రోజు గొర్రెల్ని, కోళ్ళని కొట్టి వాటిని మాంసం భుజించడం కూడా చూస్తూ ఉంటాం. ఈ కనుమ రోజు అసలు చేయాల్సిన పనులేంటి? పాడిని పూజ చేయటమా, లేకపోతే వాటితో సహచరులుగా వాటికి ఆ ఊతం అందించిన మిగతా వాటిని కొట్టుకు చంపుకు తినటమా? అసలు ఏంటి కనుమ పండుగ విశిష్టత ఏంటి అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కనుమ ఆ పేరులోనే మమ్మల్ని కూడా కనండి, చూడండి అని దాని అర్థం. ఎవరు అడుగుతున్నారు ఈ మాట అంటే, రైతుకు పూర్వము ఆధారం ఏమిటి అంటే ఎద్దుల బండి. సేద్యం చేయడానికి, మడక తున్నడానికి, గుంటిక పారడానికి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా రైతులు చేసుకునేటువంటి. విత్తనం వేయాలన్నా ఒక 3 కర్రలు ఇలా బొంగులు పెట్టి 3 రంధ్రాలు ఉండే చోట విత్తనం వేస్తూ ఎద్దులు దాని మీద నిలబడి చేస్తూ ఉంటారు, విత్తనం వేసుకోవటం అనేటువంటిది. అలా సేద్యం చేయడము, కలుపు తీయడానికి, ఇంకో దానికి ప్రతి వాళ్ళకు కూడా, రైతులకు ప్రతి వాళ్లకు కూడా ఎద్దులు ఆధారభూతం. ముందు ఎద్దుల బండి మొట్టమొదట అవే వచ్చాయి. ఎందుకు? అసలు ఎద్దులు ఏమిటి అంటే, గోమాత ఒక రకమైనటువంటి దైవాంశ సంభూతం. అంటే ఆ ఎద్దులకు జన్మనిచ్చినటువంటిది గోమాత కదా. కోడెదూడలు అంటాం నేను. ఆ కోడెదూడలకు జన్మనిచ్చినటువంటిది ఆ గోమాత. కాబట్టి గోమాత విశిష్టత, అమ్మవారి స్వరూపము, అది మనకు చాలా ఉన్నతమైనటువంటిది. దాని గురించి ఇక్కడ మనము ఎద్దులు మనకు ఈ మామూలుగా సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు ముందు నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడే ఈ ఎద్దుల యొక్క ఇది. వేరే కాదు కదా. పైగా ఎద్దులు ఎందుకు అంటే, ధర్మము 4 పాదాల నడుస్తుంది అనటానికి నందే ప్రధానం. అందుకనే ప్రతి వాళ్ళు నంది అవార్డ్స్ అని ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, ధర్మబద్ధమైంది అని. ఎందుకు అంటే, శరీరాన్ని దాచుకోకుండా స్వచ్ఛత, ధర్మము 4 పాదాల నడుస్తూ ఉండేది, నడిపించేటువంటిది ఎద్దే ధర్మాలను. అందుకని ఆ ధర్మబద్ధమైనటువంటి ధర్మ, అర్థ, కామ్య, మోక్షములు అంటున్నాం మనం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ధర్మబద్ధమైనటువంటి ధర్మముతో సేద్యము చేస్తే వచ్చినటువంటి అర్థాన్ని, అంటే ధాన్యము ద్వారా వచ్చే ఐశ్వర్యాన్ని. అర్థం అంటే ఐశ్వర్యం. కామ్యము అంటే ఏమిటి? మన కోరికలు తీర్చుకుంటున్నాము. ఆ వచ్చినటువంటి ధాన్యంతోనే కదా అమ్మి డబ్బులు తెచ్చుకోవడము, చేసుకోవడము. లేదా ప్రతి వాళ్లకు పూర్వమంతా కూడా రైతులందరూ కూడా సంవత్సరం పొడవునా అప్పులు పెడతారు. ధాన్యం వచ్చిన తర్వాత ఆ పంటను అమ్మి అప్పుడు డబ్బు కడుతుంటారు వాళ్లకు. లేదా ధాన్యాన్ని వాళ్లకు పంపించేస్తారు. ధాన్యం ద్వారా చెల్లు చేసేవాళ్ళు. డబ్బులతో పని ఉండేది కాదు అప్పుడు. ఒక చోట ఒక కిరాణా షాపులో అప్పు పెట్టుకుంటే సంవత్సరం పొడవునా ఏం కావాలో ఇచ్చేవాళ్ళు వీళ్ళు. కోమట్లు, రైతు, వీళ్ళందరూ కూడా వైశ్యులు. అది మొత్తం ఆ పంట రాగానే వాళ్ళకి ఇన్ని బస్తాలు అని లెక్క కట్టి ఆ లెక్క ప్రకారంగా ఇచ్చేవాళ్ళు. దీనికి వేస్తే మళ్ళీ సంవత్సరం పొడవునా అప్పు తీరిపోయేసి కొట్టేసేసి మళ్ళీ ఇచ్చేవాళ్ళు. గుడ్డలు కావాలి అనుకుంటే గుడ్డలంగట్లో ఇన్ని బస్తాలు. వాళ్లకు తిండి గింజలు లేవు కదా అప్పుడు. ఈ విధంగా వస్త్రాలు వీళ్ళకి ఇవ్వటము, తిండి గింజలు వీళ్ళు ఇవ్వడం, మిగతా పదార్థాలు వీళ్ళు ఇవ్వడము, వాళ్ళకి అవి వేయడము, ఇది ఒక పద్ధతి ఉండింది అప్పుడు. ఈ రోజుల్లో అనేక రకాలుగా సంపాదిస్తున్నారు కాబట్టి డబ్బు టేబుల్ పైన, టేబుల్ కింద, వెనకాల, పక్కన, ఇంట్లో నిద్రపోతున్నే తెచ్చిచ్చేవాడు, అన్ని రకాల వచ్చేది అనుకూలం అయింది కాబట్టి పెద్దగా తెలియడం లేదు. అందుకే అసలు తిండి మానేసి 2 చపాతీలు తినవాళ్ళ రాత్రికి. సంపాదన ఎక్కువయ్యేటప్పటికీ ఆ తిండి అవసరం పోయింది.
ఒక చపాతీనే తినవాలి, ఎక్కువ తినకూడదు, కూర ఇంత తినాలా, అన్నం ఇంతే తినవాలనే పరిస్థితికి వచ్చింది. పూర్వం అట్లా కాదు, సమృద్ధిగా పుష్టిగా తిని సంతోషంగా ఉండేటువంటి రోజులు అవి. ఎందుకు? స్వచ్ఛత ఉంది కాబట్టి ఆనాడు అలా ఉంది కాబట్టి. ఇలా ఆధారభూతమైనటువంటి ఎద్దులను కనుమ రోజు సర్వ అలంకారముగా చేసి ఆనందం పడేటువంటి వాళ్ళు. ఆ ఎద్దులకు కావాల్సినటువంటి తిండి సంతోషంగా అవి పుష్టిగా ఉంటేనే కదా మనం ముందు రోజు సర్వము మనము కావాల్సినటువంటి పిండి వంటలు, రకరకాల పిండి వంటలు చేసుకుని సంక్రాంతి పండుగ రోజు మనం తింటాం. మరి వాటి ఆనందంతో అవన్నీ అలంకారాలు చేసి వాటితో ఎద్దుల పందాలు అని చేసి నా ఎద్దులు గొప్పవి అంటే నా ఎద్దులు గొప్పవి అని సంతోషంగా ఆనందముగా జరుపుకునేటువంటి పండుగ కనుమ పండుగ. అటువంటి సమయంలో ఇవన్నీ కూడా చేసుకొని మరి ఏదో మాంసభక్షణం అనేటువంటిది చేస్తున్నారు అంటే అది ఇక వాళ్ళ సౌకర్యాన్ని బట్టి అమ్మ. మనం ఏమంటాం దానికి నిజానికి అది కాదు దాని అర్థం. సరే, మరి మేమంతా ఆనందంగా కలిసినాము కాబట్టి మరి అవి తినకుంటే ఎట్లా మాకు అనేటువంటి ధోరణితో వాళ్లకు ఉంటుంది కనుక వాళ్ళు ఏదో వాళ్ళ సౌకర్యం కొద్దీ చేస్తున్నారు. కానీ అది కాదు నిజానికి. కానీ ఈ ఎద్దులను చాలా ఆనందంగా చూసుకోవడం చేయటం అనేటువంటిది ఉంది. అందువల్ల ఆ సంవత్సరమంతా కష్టపడిన ఎడ్లని మనం పూజించుకోవటం, వాటిని అలంకార ప్రాయంలో చూసుకోవటం ఈ కనుమ పండుగ ముఖ్యమైన విశిష్టత. మన దసరా పండుగలు వస్తే మనం కారు ఉంది, ఇవాళ ప్రతివాడికి వాహనం అవసరం. ఒక చోటికి వెళ్ళాలి అంటే ఒక ఆటోనో ఒక బస్సో లేదా స్కూటరో సైకిలో ఏదో ఒక అవసరం వాహనం. వాడు ఒక వాహనం మీద ఆధారపడుతున్నాడు. ఆ వాహనము సజావుగా మనము వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకురావాలి అంటే ఆ వాహనం బాగుండాలి కదా. అది ఎంత బాగా చూసుకోవాలి వాహనాన్ని. మనం ఎందుకు కారు పండుగ వచ్చేటప్పటికి దసరా పండుగ వచ్చింది అంటే ఆయుధ పూజ అనేటప్పటికీ కార్లు అన్నీ మనం పూజలు చేసుకొని అగరబత్తీలు తిప్పి కొనుక్కున్న నాడు చేసుకుంటున్నాం. మళ్ళీ ప్రతి సంవత్సరం చేసుకోవాలి కదా. ప్రతి సంవత్సరం దాంతో పని ఉంటుంది కదా. సంవత్సరం పొడవునా తిరగాలంటే అది ఉంటేనే కదా మనం తిరుగుతాం. మరి వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆనాడు ఎద్దులు ఏదుండినా ఒక పెళ్ళికి పోవాలన్నా ఏదుండినా సవారు బండ్లు అని పైన నీడగా ఉండేట్టుగా ఇట్లా కట్టుకుని ఎద్దుల బండిలోనే పోయేవాళ్ళు దూర ప్రయాణాలు అందరూ కూడా. చాలా ఆ రోజు మరి అవి తప్ప వేరే లేవు కదా. అటువంటిది ఆ ఎద్దులను వాటిని ఏదో సంతోషముగా కనుమ పండుగ రోజు ఇలా కొంచెం ఏదో సంతోషంగా ఆటలు ఆడము చేయటము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఏవో విచిత్రమైనటువంటి పోకడలు, విచిత్రము వేరే వేరే ఆటలన్నీ తిక్క ఆటలన్నీ పెట్టుకొని ఏదో చేసుకుంటున్నారు. కానీ ఇవి కాదు నిజానికి. ఎద్దులు అంటే ఎవరి ఎద్దులు గొప్పవి, ఎవరివి గిత్తలు బాగున్నాయి అని చాలా ప్రేమతో కొన్ని ఎద్దులమ్మ రాముడు భీముడు అని పేరు పెట్టుకొని వాళ్ళను వదిలిపెట్టిపోయేటివి కాదు. ఆ ఇంటికి ఆ ఎద్దులకు ఉండే గొప్పతనం ఏమి అంటే బండి కట్టుకోవాలా అని యజమాని బయటికి రాగానే అవెంతకవే ఇలా కాడిమాన్ పైకి ఎత్తుకొని ఎద్దుల బండి కాడిమాన్ నిద్ర పెట్టుకుంటాయి. అవి అలాంటి ఎద్దులు ఉంటాయి. అవి మామూలుగా ఇలా కొమ్ములతో ఇలా అనుకొని ఇలా వస్తాయి. యజమాని మీది ఎవరైనా వచ్చినారు అంటే ఎద్దులు చాలా ఇబ్బంది పెడతాయి ఎదుటి వాళ్ళను. యజమాని మీదకి వస్తున్నాయని, పోట్లాటలకు వస్తున్నాయని. సర్వరక్షమ్మ ఎద్దులు అనేటువంటివి ఇంట్లో ఉంటే సర్వరక్ష. అవి మనం అనుకుంటాము కానీ ఒక రకంగా దైవత్వముతో సమానం ఎద్దులు అనేటువంటివి. అందుకనే మనం నందీశ్వరుడు నిర్మాల్యము పరమేశ్వరుడిది నాకే కావాలి ఎవరికి వద్దు అని కోరుకున్నాడు. అందుకే ఈశ్వర దేవాలయానికి మనం ఏదన్నా తీసుకుపోయినామంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోకూడదు, అక్కడ వదిలేయాల్సిందే అన్నీ. ఏదైనా తెచ్చుకుందామంటే నందీశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలగదు. నందీశ్వరుడి అనుగ్రహం చాలా అవసరం. ఈశ్వరుడు ఒకటి ఇస్తే చాలదు. నందీశ్వరుడి అనుగ్రహం కూడా మనకు అవసరం. అందుకే నందీశ్వరుడితో సహా తిరిగితే ఈశ్వరుడికి. నందీశ్వరుడు లేకుండా తిరగడానికి లేదు. నందీశ్వరుడు అని అంటున్నాం మనం. నందిని మాత్రమే అనడం లేదు. ఈశ్వర శబ్దాన్ని పొందినాడు నంది అంటే ఎంత పరమ పుణ్యం చేసి ఉంటే నంది పొందుతాడు. ఇప్పుడు రాముడిని కొల్చాలి అంటే ఆంజనేయ స్వామిని మనం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి లేకుండా రాముడు ఉండడు. అలా ఎలా అయితే ఉందో ఖచ్చితంగా నందీశ్వరుడు లేకుండా ఈశ్వరుడు దేవాలయం ఉండదు. నందీశ్వరుడు ఉంటేనే పరిపూర్ణత్వం.
ఈశ్వరుడికి. ఓకే. ఇది మనం గమనించాలి కదా తల్లి. అందువల్ల ధన్యవాదాలు. ఎద్దుల యొక్క ప్రాధాన్యత.